క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో కార్బన్ యొక్క అలోట్రోప్ కానిది ఏది? ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి బక్మిన్స్టర్ ఫుల్లెరీన్, ఆప్షన్ సి డైమండ్, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. సరైన సమాధానం ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. వివరణ: కార్బన్ డయాక్సైడ్ ఒక సమ్మేళనం. ఇది కార్బన్ యొక్క అలోట్రోప్ కాదు. గ్రాఫైట్, డైమండ్, ఫుల్లెరీన్లు ఇవన్నీ కార్బన్కు చెందిన అలోట్రోపులు. క్వశ్చన్ నెంబర్ 2. కాల్చిన మెగ్నీషియం రిబ్బన్ తెల్ల బూడిదగా మారుతుంది. అది నీటిలో కరిగితే ఏర్పడేది ఏమిటి? ఆప్షన్ ఏ మెగ్నీషియం హాలైడ్లు, ఆప్షన్ బి మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ సి మెగ్నీషియం సల్ఫేట్, ఆప్షన్ డి మెగ్నీషియం ఆక్సైడ్. సరైన సమాధానం ఆప్షన్ డి మెగ్నీషియం ఆక్సైడ్. వివరణ: మెగ్నీషియం కాలినప్పుడు అది ఆక్సిజన్తో చర్యకి లోనై మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. ఇది తెల్ల బూడిదలా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఫారెన్హీట్ స్కేల్లో నీటి ఘనీభవన మరియు బాష్పీభవన బిందువుల మధ్య తేడా ఎంత? ఆప్షన్ ఏ 180, ఆప్షన్ బి 90, ఆప్షన్ సి 360, ఆప్షన్ డి 270. సరైన సమాధానం ఆప్షన్ ఏ 180. వివరణ: ఫారెన్హీట్ స్కేల్లో నీటి ఘనీభవన బిందువు 32 డిగ్రీస్ ఫారెన్హీట్, బాష్పీభవన బిందువు 212 డిగ్రీస్ ఫారెన్హీట్. తేడా 212 - 32 = 180 డిగ్రీస్ ఫారెన్హీట్. క్వశ్చన్ నెంబర్ 4. ఒక షెల్లో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను నిర్ణయించేది ఏ సూత్రం ఆధారంగా ఉంటుంది? ఆప్షన్ ఏ 3n², ఆప్షన్ బి n², ఆప్షన్ సి 2n², ఆప్షన్ డి 1n². సరైన సమాధానం ఆప్షన్ సి 2n². వివరణ: ఒక షెల్లో గరిష్టంగా ఉంచగల ఎలక్ట్రాన్ల సంఖ్యను 2n² సూత్రంతో లెక్కిస్తారు. ఇక్కడ n అంటే షెల్ నంబర్. క్వశ్చన్ నెంబర్ 5. ఒక ఆదర్శ వాయువు యొక్క సాంద్రతను రెట్టింపు చేయాలంటే ఏ పరిమాణాన్ని సగానికి తగ్గించాలి? ఆప్షన్ ఏ వేగం, ఆప్షన్ బి ఉష్ణోగ్రత, ఆప్షన్ సి ద్రవ్యరాశి, ఆప్షన్ డి పీడనం. సరైన సమాధానం ఆప్షన్ బి ఉష్ణోగ్రత. వివరణ: ఐడియల్ గ్యాస్ సూత్రం PV = nRT ప్రకారం ఉష్ణోగ్రతని సగానికి తగ్గించితే వాయువు యొక్క సాంద్రత రెట్టింపు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. వాషింగ్ సోడాలో కొద్దిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ తెల్ల అవక్షేపం ఏర్పడుతుంది, ఆప్షన్ బి H2 వాయువు బయటకు వస్తుంది, ఆప్షన్ సి వాయువు లేకుండా తటస్థీకరణ, ఆప్షన్ డి CO2 వాయువు వేగంగా విడుదలవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ డి CO2 వాయువు వేగంగా విడుదలవుతుంది. వివరణ: వాషింగ్ సోడా అంటే సోడియం కార్బొనేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో స్పందిస్తే కార్బన్ డయాక్సైడ్ వాయువు వేగంగా విడుదల అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. కింది లవణాలలో ఆమ్ల లక్షణాలు చూపించేది ఏది? ఆప్షన్ ఏ అమ్మోనియం ఫాస్ఫేట్, ఆప్షన్ బి సోడియం కార్బోనేట్, ఆప్షన్ సి సోడియం అసిటేట్, ఆప్షన్ డి పైవాటిలో ఏది కాదు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అమ్మోనియం ఫాస్ఫేట్. వివరణ: అమ్మోనియం ఫాస్ఫేట్ అనే లవణం నీటిలో కరిగినప్పుడు H+ అయాన్లు విడుదల చేస్తుంది. ఈ H+ అయాన్లు ఆమ్ల లక్షణాలను చూపిస్తాయి.
కాబట్టి ఇది ఆసిడ్ నేచర్ కలిగిన లవణం. క్వశ్చన్ నెంబర్ 8. లోహేతర లక్షణం ఎక్కువగా కనిపించే దిశ ఏది? ఆప్షన్ ఏ మెగ్నీషియం నుండి బేరియం వరకు. ఆప్షన్ బి పొటాషియం నుండి సీసియం వరకు. ఆప్షన్ సి ఆక్సిజన్ నుండి సెలీనియం వరకు. ఆప్షన్ డి సోడియం నుండి క్లోరిన్ వరకు. సరైన సమాధానం ఆప్షన్ డి సోడియం నుండి క్లోరిన్ వరకు. వివరణ: పీరియాడిక్ టేబుల్లో ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ లోహేతర లక్షణం పెరుగుతుంది. కాబట్టి సోడియం నుండి క్లోరిన్ దిశ లోహేతర లక్షణం ఎక్కువగా కనిపించే దిశగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9. నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 14, హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1 అయితే NH3 యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? ఆప్షన్ ఏ 15. ఆప్షన్ బి 16. ఆప్షన్ సి 18. ఆప్షన్ డి 17. సరైన సమాధానం ఆప్షన్ డి 17. వివరణ: NH3 అంటే అమోనియా. దీని మాలిక్యులర్ మాస్ ఈక్వల్స్ టు 1 × 14 + 3 × 1 అంటే 14 + 3 = 17 grams per mole. క్వశ్చన్ నెంబర్ 10. CO2ను సున్నపు నీటిలో వదిలితే పాల వర్ణంగా మారుతుంది. కారణమేమిటి? ఆప్షన్ ఏ కాల్షియం ఆక్సైడ్. ఆప్షన్ బి కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. ఆప్షన్ సి బేరియం కార్బోనేట్. ఆప్షన్ డి కాల్షియం కార్బోనేట్. సరైన సమాధానం ఆప్షన్ డి కాల్షియం కార్బోనేట్. వివరణ: CO2 వాయువును సున్నపు నీటిలో వదిలితే కాల్షియం కార్బోనేట్ అనే తెల్ల అవక్షేపం ఏర్పడుతుంది. దీంతో సున్నపు నీరు పాల వర్ణంగా మారుతుంది.